మొదటిసారి ఎమ్మెల్యేగా మేము చేసిన అభివృద్ధి కంటే 6 రెట్లు ఎక్కువ చేస్తారని చెప్పేసి ప్రజలు నమ్మినారు. ఆయన చివరి అవకాశం అన్నారు కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇచ్చినారు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో చేసినటువంటి ఒక్క పని గతంలో మా మీద మెడికల్ కాలేజ్ మేము కడితే మెడికల్ కాలేజ్ ముందు స్పీడ్ బ్రేకర్ కట్టలేదు అని చెప్పినారు. స్పీడ్ బ్రేకర్ అన్న కట్టినారా అని అడుగుతాం. ఉర్దూ కాలేజీలు మేము ఆల్రెడీ పూర్తిగా నిర్మించిన కాలేజీలు ఉండే, దాన్ని కనీసం ఓపెన్ చేసినారా అని అడుగుతాం. టీటీడీ కళ్యాణం పూర్తిగా రెడీ అయ్యేసి ఓపెన్ చేయడానికి రెడీగా ఉండే, దాన్నన్నా ఓపెన్ చేసినారా 2 సంవత్సరాలను అడుగుతున్నాం. బ్రిడ్జ్ని చివరి దశకు తీసుకొచ్చేసి దాన్ని పూర్తి చేసే భాగంలో ఒక నెల 2 నెలలు ఉంటే బ్రిడ్జ్ పూర్తయ్యేది. 2 సంవత్సరాలు పూర్తయింది, దాన్నన్నా పూర్తి చేసినారా అని అడుగుతున్నాం. కలెక్టర్ కాంప్లెక్స్ ఎదురుగా ఆర్ఏఆర్ఎస్ రోడ్డుని 18 కోట్ల రూపాయలతో ఆ రోజు మేము శాంక్షన్ చేయించేసి వర్క్ స్టార్ట్ చేసినాం. 2 సంవత్సరాలు దానన్నా పూర్తి చేసినారా అని అడుగుతాను. మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్లో ఒక్క బిల్డింగ్ అన్నా 2 సంవత్సరాలు ఒక్క బిల్డింగ్ అన్నా పూర్తి చేసినారా అని అడుగుతాం. 6 టర్మ్స్ సీనియర్ మోస్ట్ మంత్రి నియోజకవర్గానికి ఏం చేసినారంటే ఏం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. తెలుగుదేశం వాళ్ళని అడుగుతానేమో ఎంతసేపు ఉన్నా సరే గొడ్డల పార్టీ, లేకపోతే అది ఆడ చేసినాడు, ఇది ఈడ చేసినాడు. మీరేం చేసినారు చెప్పండి సార్. మేమేం చేసినాం, మేము చేసినామా చేయలేదా ప్రజలకు తెలుసు. మీకు ఓట్లు వేసినారు, మిమ్మల్ని గెలిపించినారు. మీరేం చేస్తారు? ఎంతసేపు ఉన్నా మా మీద పడేదానికంటే మీరు ప్రజలకి ఏం చెప్పినారు, ఏం చేసినారు, ఏం చేయబోతున్నారు, ఇది మాట్లాడమని చెప్పేసి మేము కోరుతున్నాం. అది తప్పితే మిగతావన్నీ చెప్తూ ఉంటారు. ప్రతి దాంట్లో రాజకీయం. మతిస్థిమితం లేని వ్యక్తి చేసినాడని చెప్పేసి ఫస్ట్ పోలీసు వాళ్ళతో చెప్పిస్తారు. నెక్స్ట్ మినిట్ పైన పార్టీ నుంచి ఒక లైన్ రాగానే చిలుక పలుకులు పలుకుతారు అందరూ. ఒకటే స్టోరీ, ఆడ నుంచి అదే స్క్రిప్ట్ అట్లనే కూర్చొని ఎవ్వరు కూడా కదలకుండా తల తిప్పకుండా అట్లనే ఆహా ఇదే స్క్రిప్ట్, ఓకే గొడ్డలి పార్టీ, జీ అంటే గొడ్డలి, విశాఖపట్నంలో జీ అంటే గొడ్డలి, ఇదే స్టోరీ. ఇప్పటికైనా మేల్కొనండి. 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేం చేసినారు? 2 సంవత్సరాలకు మునుపు మీరు అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి హామీల్లో మీరు ఎన్ని నెరవేర్చినారు? సూపర్ 6ని ఎంతవరకు అమలు చేసినారు? గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఎన్ని అదనంగా ఇస్తున్నారు? గతంలో ఇచ్చినటువంటి రేషన్, ఇంటికాడికి తీసుకెళ్ళి ఇచ్చిన రేషన్ని ఈరోజు మీరు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు? ఎంతమంది ఉద్యోగాల్ని కల్పించినారు, ఎంతమంది ఉద్యోగాల్ని పోగొట్టినారు? దీని గురించి మాట్లాడమని చెప్పేసి మేము తెలుగుదేశం నాయకులందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ప్రజల్లోకి దీని మీదనే మాట్లాడదాం. ఎందుకంటే మా నాయకుడు ఒకటే చెప్పినాడు, దుర్భాషలు ఆడాల్సిన పనుల, అడ్డదిడ్డంగా మాట్లాడాల్సిన పనుల, నోటికి వచ్చినట్టు మాట్లాడాల్సిన పనుల. సబ్జెక్ట్ మీద మాట్లాడదాం, సబ్జెక్ట్ వరకే మాట్లాడదాం. రాజకీయాలు అంటే మళ్ళీ తిరిగి ప్రజల్లో ఒక గౌరవం పొందేలాగా మాట్లాడాల్సిందిగా మా నాయకుడు చెప్పినాడు. వైఎస్ఆర్సీపీ తరఫున మేము అదే పాటిస్తాం. మీకేమన్నా మీ నాయకుడు ఏ విధంగా చెప్పినాడో మాకైతే తెలీదు. మీరు కూడా మాతో ఏకీభవిస్తారని మేము అనుకుంటూ, మరి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాల్సిందిగా, ఏ రకంగా అయితే యువతకి, మహిళలకి, రైతులకి అన్ని రంగాలలో ఏ రకంగా అయితే అన్యాయం జరిగిందో ప్రజలకి వివరించాల్సిందిగా మేము మా పార్టీ నాయకులను కూడా కోరుకుంటూ, సీసీ కెమెరా అంత జరుగుతుంటే మార్కెటింగ్ చేసేదానికి ఎవరో ఉంటారు. వాళ్ళు ఎందుకు దాని మీద అబ్జర్వ్ చేయలేకపోయినారు? వచ్చి ఇమ్మీడియట్గా అదంతా ఆ పని చేయడానికి 20 నిమిషాలు పడతాయి. వచ్చి ఏ పోలీసులను వచ్చి అడ్డపడింటే ఈ పరిస్థితి లేనేలేదు. మొత్తం 6:30 ఆ టైంలో మొత్తం అంత ప్రజలందరూ కూడా తిరుగుతున్నారు. నంద్యాల నడిబొడ్డున ఈ విధంగా జరిగితే పోలీసులు ఇటువంటి కేసుకు బెయిలబుల్ సెక్షన్ చేస్తే మీరు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది పోలీసులు ఒకసారి ఆలోచించమని వాళ్ళకే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇటువంటి చేస్తే మాత్రం రేపు 2029 మా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం వీళ్ళ మీద ఏ దాళ్ళ మీద కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తాం. ఆ రోజు ఎవరెవరు ఆఫీసర్ల బాధలో ఎవరెవరో వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
నేను అధికారులకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ వ్యక్తిగత ధర్మాన్ని మీరు నెరవేర్చండి తప్ప మీరు ఎవరో మాట్లాడి మీరు మాత్రం వాళ్ళు చెప్పినట్టు చేస్తే మాత్రం మీకే ఇబ్బంది అయిపోతుంది. మీ ఉద్యోగ ధర్మాలు నెరవేర్చమని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు వెన్నుపోటు వచ్చినారని వీళ్ళ మీద అన్ని దాళ్ళ మీద కూడా మొత్తం ప్రతి ఒక్కటి కూడా సులభంగా మొత్తం అందరు కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఈ మన పోస్టరు మన బుక్లెట్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు వచ్చిన మీడియా ప్రజలకు మా నాయకులకు విలేకరులకు కూడా 3 బెడ్రూము 2 బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే మీరు ఎట్లా నమ్మినారు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నైజం మీకు తెలిసి కూడా మనం చంద్రబాబు చెప్పింది ఏదైనా చేసినా ఒక్కసారి ఆలోచించండి. అంటే కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడానికి తప్ప ఎవరికి పనిచేసి ఇప్పుడు అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు అక్క చెల్లెలందరూ మోసపోయింది ఏముంది? శ్రీనిధి ఇస్తానని చెప్పి అమ్మఒడి ఇస్తానని చెప్పి 2 సెంట్లు ఇస్తానని 2 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి ఇవన్నీ చేశాను. ఒకటి మీకు పత్రికా విలేకరులకు మాత్రం ఒకటి మాత్రం అష్యూరెన్స్ ఇస్తాం. 2029 మా అధికారంలోకి వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇప్పిస్తామనేది మా నాయకులతో మాట్లాడి మేము ఖచ్చితంగా మీకు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ 4 నుంచి రేపు జూన్ 4వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ 2 సంవత్సరాలు ఆయన ప్రజలకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాము. దానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ, బుక్లెట్ ఆవిష్కరణ చేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు ఈ వారం రోజుల నుంచి ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయో అన్నీ కూడా. ఈ 2 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలోకి వచ్చింది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి రూపాయి చేస్తానంటే నేను 10 రూపాయలు చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమాన్ని ఆపకుండా మరింత సంక్షేమం చేస్తాను అని చెప్పి ప్రజలందరినీ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క పథకాన్ని కూడా నెరవేర్చకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని కార్యక్రమాలు చేసుకుంటా ఆయన ముందరికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు. ఈరోజు మనం చూస్తే ఆయన చెప్పిన సూపర్ 6లో 2 హామీలు తీసుకున్నాం, కేవలం 2 హామీలు. ఈరోజు నిరుద్యోగులకు అందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఈ రాష్ట్రంలో ఒక్క పిల్లోడిని చూపించండి 3,000 నిరుద్యోగ భృతి వచ్చినోడిని. అదేవిధంగా మహిళలందరికీ నెలకి 1,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్క మహిళను చూపించండి 1,500 వచ్చిన వాళ్ళని. ఈరోజు ఇట్లా 6 సూపర్ 6లో 6 పథకాలు 6ని కూడా ప్రజల్ని మోసం చేయడం జరిగింది. ప్రతి ఒక్క వర్గాన్ని ఈరోజు రైతుల్ని, ఉద్యోగస్తుల్ని, నిన్న చూస్తే నిరుద్యోగస్తుల్ని, విద్యార్థులని, మహిళల్ని ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. ఇప్పుడు ఇక్కడే చెప్తున్నారు పత్రికా విలేకరు సోదరులు కూడా మమ్మల్ని కూడా మోసం చేయడం జరిగింది సార్. 3 బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తామని శ్రీనివాస్ సెంటర్ సాక్షిగా చెప్పాడు ఎలక్షన్లు అయిపోగానే. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఎక్కడ రాసినా, ఏ పేపర్లో రాసినా, ఎవరిని అడిగినా ఇప్పటికి కూడా స్పందన కరువు అయింది అని చెప్పి ఈ విధంగా ప్రజలందరినీ మోసం చేసిన వ్యక్తి గురించి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా గొడ్డలి పార్టీ అని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. ఈరోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్కి జగన్మోహన్ రెడ్డి గారిని లింక్ చేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క విషయం మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కడ కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని ఎవరూ చూసింది లేదు. దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఆ మర్డర్ చేసినామో అని చెప్తున్నారో ఆ దస్తగిరి అనే వ్యక్తికి, అంటే ముద్దాయి అతను ఎవరైతే బాధితులు ఉన్నారో సునీతమ్మ, ఆమెకి వాళ్ళిద్దరికి ఒకటే లాయర్. దస్తగిరి అనేటతను డ్రైవర్. అతని జీతం ఎంత ఉంటుంది, అతని బ్రతికి ఎంత ఉంటుంది. అట్లాంటి అతను 2 కోట్లు పెట్టి సిద్ధార్థ్ లూత్రా లాంటి లాయర్ని ఢిల్లీ నుంచి తెచ్చి అతని తరఫున వాదించుకోగలుగుతాడా? మరి అట్లాంటి లాయర్ ఎందుకు వస్తున్నాడు ఆయనకి? దీని వెనక ఎవరున్నారు? నువ్వు ఉన్నావు. ఆ సిద్ధార్థ్ లూత్రా మళ్ళీ నీకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ తేవడానికి నీకు పర్సనల్ లాయర్. దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాలని ట్రై చేస్తున్నావు. ఇప్పుడు సింపుల్గా చెప్దాం. ఇంకొక విషయం, ఈరోజు ఎన్టీ రామారావు గారు అంటే మీ పార్టీ వ్యవస్థాపకుడు. ఈరోజు ఎక్కడ పెట్టినా ఫస్ట్ ఆయన ఫోటో పెట్టి దండేస్తాం. సాక్షాత్ ఆయన చెప్పినాడు నన్ను వెన్నుపోటు పొడిచాడు, నమ్మి కూతురునిస్తే ద్రోహం చేశాడు, ఇంతకంటే దుర్మార్గుడు ఎవడు ఉండడని. ఈరోజు నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీడియా ముందర కూర్చొని మేమే రాజారెడ్డిని చంపింది అని చెప్పి అంగిల్ చింపుకొని చెప్తున్నారు, మేమే చంపింది అని.
మరి ఇట్లాంటి వాళ్ళని అందరినీ వెనక పెట్టుకున్నాడు. నీది వెన్నుపోటు పార్టీయా, నీది గొడ్డలి పార్టీయా, మాదే ఒకసారి ఆలోచన చేయమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. కేవలం ఈరోజు ఇట్లాంటి దివాలాకు రాజకీయాలు చేయడానికి చంద్రబాబు నాయుడు ముందరికి వస్తున్నాడు. ఆయన ఇట్లా చూపిస్తుంటాడు, ఇట్లా ఊపుతుంటాడు, వి అంటే విక్టరీ అని చెప్పి 2 ఏళ్ళు ఊపుతుంటాడు. వి అంటే విక్టరీ కాదు, వెన్నుపోటు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పేది రెడీగా ఉండండి, వెన్నుపోటు పోయడానికి నేను రెడీ అవుతున్నాను మళ్ళీ అని ఇట్లా ఊపుతుంటాడు 2 ఏళ్ళు. ఈరోజు ఇంత మోసం చేసి ప్రజల్ని ఈరోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నాడు. ఈరోజు ఒక్క కొత్త పెన్షన్, ప్రతి నెల పెన్షన్ మంచిగా పోతున్నారు, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినారేమో చూపించమని చెప్పండి. నిన్న మేము కలెక్టరేట్కి ధర్నాకి పోతే, మేము మా సహచరులు అందరం, భూపాల్ రెడ్డి అన్న, రవి అందరం ఆడ పోతే, ఆడ కలెక్టరేట్ బయట ఇంకా గమనిస్తూ ఉంటారు, ఇవి పచ్చళ్ళు ఇలాంటివన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు అక్కడ లేడీస్. అక్కడ ఉన్న ఒక లేడీ వచ్చేసి నన్ను అడుగుతుంది, సార్ మా భర్తకి కళ్ళు కనపడడం లేదు, పెన్షన్ కోసం అప్లై చేసినాము, 2 సంవత్సరాలు అవుతుంది సార్, మాకు పెన్షన్ రావడం. ఆమె ప్రతి సోమవారం ఆ గ్రీవెన్స్ డే రోజు అక్కడే కౌంటర్ పెట్టుకుని అక్కడే ఉంటుంది. అమ్మ మరి నువ్వు ఇక్కడే ఉంటావు కదా, కలెక్టర్కి ఇవ్వలేదా అంటే, ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది సార్, లోపల ఇవ్వడం బయటికి రావడం, కొత్త పెన్షన్ రాలేదు, వాళ్ళు సమాధానం చెప్పడం తప్పితే జరగదు. ఇలా ఉంది పరిస్థితి. సాక్షాత్ మీ కళ్ళ ముందర రోజు పొద్దున్న లేస్తే ప్రతి సోమవారం మీరు నిర్వహించే గ్రీవెన్స్ సెల్ బయట ఉండేటోళ్ళకే మీరు న్యాయం చేయలేకపోతున్నారు. పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతారు. ఈరోజు ఇసుక, మట్టి, ఏది చికెన్ ఏది దొరికితే దేవస్థానాలు లేదు, ఇంకోటి లేదు, అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అభివృద్ధి అనేది లేదు. ఈరోజు నిన్న రాజశేఖర రెడ్డి సార్ గారి విగ్రహం ఇరగొడితే, ఇక్కడ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అని 6:30కి విగ్రహం ఇరగొడతారు, 6:45కి వీడియో బయటకు వస్తుంది, 6:50కి అతనికి మతిస్థిమితం లేదన్న ఒక సర్టిఫికేట్ బయటకు వస్తుంది, 6:52కి రవీణతో దిగిన ఫోటో బయటకు వస్తుంది. అంటే ఇది ప్లాన్డా అన్ప్లాన్డా చెప్పండి. దీని మీద మేము ఎక్కడ మాట్లాడలేదు. మా పార్టీకి సంబంధించి కానీ ఇంకొకరు కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్తారో చూద్దామని వెయిట్ చేస్తుంటే, అంతలోపల ఇతను వైసీపీకి సంబంధించినోడు, ఇతను వాళ్ళకి సంబంధించినోడు, అతనికి మతిస్థిమితం లేదు అని మీరే సర్టిఫికేట్ చూపించిన తర్వాత ఇంకా ఏ పార్టీకి ఎందుకు ఆపాదిస్తున్నారు దాన్ని? అంటే మీకు మతిస్థిమితం లేదా మీరు మాట్లాడుతున్నారంటే? మళ్ళా ఆయన 2023లో జనసేన ఇది పోస్టర్ వేసుకున్నాడు, 2024 ఇక్కడ మంత్రి గారి కొడుకుతో పోయి ఫోటోలు దిగాడు, అవన్నీ కూడా చూపిస్తున్నాం కదా. ఎందుకు దాని మీద కూడా రాజకీయం? అతనికి మతిస్థిమితం లేదని మీరే సర్టిఫికేట్ చూపిస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తిని కూడా ఉపయోగించుకొని మీరు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీకు మతి తప్పింది. ముందు మిమ్మల్ని చూపించాలి ఏదైనా హాస్పిటల్లో తీసుకెళ్ళి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి మనం అందరం కూడా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఈ చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు అయింది. 96లో ఎన్టీ రామారావు పొడిచాడు, 2024లో ఆంధ్ర ప్రజలకు మళ్ళా పొడిచాడు. కాబట్టి ఈ 2 ఏళ్ళ వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 4వ తారీఖున మండల స్థాయిలో, 12వ తారీఖున కాన్స్టిట్యున్సీ లెవెల్లో అందరూ కూడా విజయవంతం చేయాలా. ప్రజల్లోకి మనమే అబద్ధాలు చెప్పడం లేదు. వాళ్ళలాగా ఏదైతే మోసాలు చేశాడో చంద్రబాబు నాయుడు, ఏదైతే వెన్నుపోటు పొడిచాడో అది ప్రజల్లోకి మనం ఆఖరి కింది స్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పి, వాళ్ళ చైతన్యం తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే, లేకపోతే తెలుగుదేశం పార్టీ అంటేనే డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టింది పేరు. ఎప్పుడు ఏదైనా సమస్య గురించి ప్రజల్లో చైతన్యపరుస్తారో, లేకపోతే ఏదైనా ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి పూనుకుంటాయో, దానికి మునిపే ప్రతిపక్షాల గొంతు నొక్కాలి, ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకి సమాధానం దాటివేయాలి అనే ఒక ధోరణిలో మొదటి నుంచి చూస్తున్నాము. డైవర్షన్ టాపిక్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. గతంలో వరదలప్పుడు వరదల గురించి ప్రశ్నించాలనుకుంటే అదేదో ఒక బోటుని తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ని కూల్చివేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినారని చెప్పేసి ఒక మాట చెప్పినారు. తర్వాత ఏమో తిరుపతి లడ్డు అని చెప్పేసి కొన్నాళ్ళు సాగదీసినారు. ఇప్పుడేమో 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి, అయ్యా మీ సూపర్ 6 ఎక్కడ, అయ్యా మీ వచ్చిన తర్వాత నుంచి జరిగిన అభివృద్ధి ఏంటి, అయ్యా మీ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పండి అని చెప్పేసి ఎక్కడ మేము ప్రశ్నిస్తామో అని చెప్పేసి ఒక 2 రోజుల ముందే ఈరోజు మాకు అనుమానాలు వస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ పై జరిగిన దాడి కేవలం ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేసింది అయితే కాదు, ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తెలుగుదేశం వాళ్ళే చేయించారనేది ఈరోజు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కరెక్ట్గా
4వ తేదీన 2 సంవత్సరాలు పూర్తవుతాయి, ఈరోజు ప్రశ్నిస్తారు, 4 నుంచి ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వస్తాయి అని తెలిసి ఒక 2 రోజుల ముందు ఇటువంటి ఘటనకి తెరలేపినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఎక్కడ లేని అత్యుత్సాహం. వాస్తవంగా అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులం మా నాయకుడి విగ్రహం పైన జరిగిన దాడికి మేము నిరసన తెలియజేయడానికి రోడ్లపైకి వచ్చేసి ధర్నాలు చేసి గొడవలు చేసి అధికార పక్షం మీద దుమ్మెత్తిపోసి ఇవన్నీ చేయడం అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఊహించుకుంటుంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మేము సమన్వయం పాటించి మా నాయకుడి ఆదేశాల అనుసారం వద్దు, ప్రతిదాన్ని రాజకీయం చేయకూడదు, నిజాలు తెలిసేంత వరకు ఓపికగా ఉండండి, నిజాలు తెలిసిన తర్వాత మాత్రమే మాట్లాడండి అని చెప్పేసి ఏదైతే సూచనల మేరకు మేము పోతూ ఉంటే మొదటి నుంచి అత్యుత్సాహమే. ఎక్కడ లేనంత వేగవంతమైనటువంటి పోలీసులేమో 20 నిమిషాల పాటు విగ్రహంపై దాడి చేస్తున్నప్పుడే స్పందించినటువంటి పోలీసు వారు విచారణలో మాత్రం చాలా వేగవంతం. వాళ్ళకంటే ఇంకొక 2 అడుగులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకొక 2 అడుగులు ముందున్నారు. ఇప్పటికీ మాకు అర్థం కావడంలే. మా ఫోటోలు ఏవైతే ప్రచురింపజేసినారో ఆ ప్రచురింపజేసిన ఫోటోలు ఎప్పటివి, ఏ ప్రోగ్రాంకి సంబంధించినవి, ఎన్ని సంవత్సరాల క్రితం దిగినటువంటి ఇప్పటికి కూడా మాకే అర్థం కావడంలా. ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళకేమో 10 నిమిషాల్లోనే, అది కూడా వైఎస్ఆర్సీపీ మెయిన్ నాయకుడో లేకపోతే అందరికీ పాపులర్గా తెలిసినటువంటి ఫేస్ కాదు, ఎక్కడో వెనకల ఒక గజమాల వెనకల ఉన్నటువంటి వ్యక్తి ఒక ఫోటో తీసుకొచ్చి వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఎందుకు అంత హడావిడి చేస్తున్నారో మాకు అర్థం కాదు. మేము ఎక్కడైనా మీ పైన వేలు చూపించి ఫలానా పార్టీ వాళ్ళు చేసినారని ఎక్కడైనా చెప్పినామా? మేము చెప్పకముందే ఎందుకు మీరు భుజాలు తడుపుకుంటున్నారో మాకు ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఆ ఫోటోలు అంటే రెడీగా ముందే పెట్టుకున్నారా? అంత స్పష్టంగా వీడియో ఎక్కడి నుంచి తీసినారు? వీడియో తీసేవాడు కనీసం ఆపాలనే ఒక ఆలోచన కూడా రాలేదా? లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఒక కెమెరా, మీరు కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఈరోజు చూసినా సరే రాజశేఖర రెడ్డి గారి తలకాయ పైన నుంచే కనపడుతూ ఉంటుంది. ఈరోజు కాదు, మీరు 2 టౌన్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు చూసినా సరే దానిపైన ఉంది. అక్కడ ఒక అధికారి నిత్యము 24/7 వాచ్లో ఉంటారు. అటువంటి సమయంలో ఈరోజు విగ్రహంపై దాడి జరిగిందని చెప్పి తేలిగ్గా తీసుకోవచ్చు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, విగ్రహం కాకుండా అక్కడ ఒక మనిషి ఉండింటే, ఒకరిపై దాడి జరిగి ఉండింటే, ఒకరిపై హత్యాయత్నం జరిగినట్టే పోలీసు వాళ్ళు ఇదే విధంగా స్పందించేవాళ్ళ అని చెప్పి అడుగుతాను. మీరు ఎందుకు మేల్కోలేదు? మీరు గతంలో కూడా చూసినారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని వదంతులు వచ్చినప్పుడు ఎటువంటి ఘటనలు జరిగినాయి అనేది మీరు అందరూ చూసినారు. అయినా సరే మీకు చలనం లేదా అని చెప్పేసి ఈరోజు పోలీసు వారిని కూడా ప్రశ్నిస్తున్నాం. ఏమైనా జరిగినంటే మళ్ళీ దాంట్లో వైసీపీ నాయకులే చేసినారని చెప్పేసి అందరి మీద కేసులు పెట్టడానికి మీరు వెయిట్ చేసినారా అని అడుగుతాం. అత్యుత్సాహం ప్రతి దాంట్లో కూడా. సిఆర్పిగా ఒక మహిళ ఉంది, వాళ్ళ భార్య, ఆమెతోటి గోడగా ఆనుకొని ఇట్లా చేతులు నమస్కారం పెట్టించేసి మీరు చెప్పినటువంటి పలుకులన్నీ పలికిస్తారు. సిఆర్పిగా ఉంది కదా, మీరు వైసీపీ టైంలో ఇచ్చినటువంటి ఉద్యోగస్తులను ఎవరినైనా వదులుతున్నారా? రేషన్ షాపులను ఎవరినైనా వదులుతున్నారా? సిఆర్పిలను ఎవరినైనా వదులుతున్నారా? ఎంతమందిని తీయించడంలా? ఎందుకు అంత ప్రేమ మీ పార్టీ వాళ్ళు కాకపోతే? లేకపోతే ఈరోజు మళ్ళీ ఇంకొక వీడియో, పై నుంచి కింద వరకు ఒక సైడ్ ఏమో పోలీసు వాళ్ళు మధ్యస్థంతో లేదని నిన్న పొద్దున్న చెప్తాడు, ఒక గంట తర్వాత వాళ్ళ నాయకులందరూ మధ్యస్థం కాదు ఈయన పలానా పార్టీ వ్యక్తి అని చెప్పేసి ఒక పార్టీని అంటగడతారు. ఇంకా పైన స్క్రిప్ట్ని ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చదువుతారు. మధ్యస్థంతో ఉందా లేదా? మధ్యస్థంతో లేని వ్యక్తికి మీరు పార్టీని అంటగట్టాలని చూస్తున్నారు. మరి ఏది కరెక్ట్? ఆఖరికి ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల నుంచి ఏం చేసావయ్యా చంద్రబాబు నాయుడు గారు అది చెప్పండి. 1వ తేదీన పెన్షన్ పంపిణీకి వెళ్తున్నారు, బాగానే ఉంది. కొత్త పెన్షన్లు ఎన్ని ఇచ్చినారో ఒకసారి ఆ ప్రజలందరికీ కూడా చెప్పినంటే మేము సంతోషపడేవాళ్ళం. అదిలా
మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తాం తెలుగుదేశం నాయకుల్ని. 2 సంవత్సరాలలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమి? మీరు ప్రజలకి మేలు చేసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ నియోజకవర్గంతో సహా అడుగుతా ఉన్నాం. ఒక్క కొత్త బిల్డింగ్, ఒక్క కొత్త పథకాన్ని, ఒక్క కొత్త పెన్షన్, లేకపోతే ఒక కొత్త రోడ్డు మీరు చేసినట్టుగా, లేకపోతే ఫలానా మేము తీసుకొచ్చినామని చెప్పేసి మీరు చేసినట్టుగా ఒక్కటన్నా పూర్తి చేసినారా? 2 సంవత్సరాలు పూర్తయినా ఈ రోజు వరకు ఒక్క పెన్షన్ ఇవ్వలేదే. నిన్న స్పందన కార్యక్రమం, స్పందన అంటే ఇప్పుడు ఏదో పేరు పెట్టినారు, ఆ గ్రీవెన్స్ కార్యక్రమానికి పోతే మొత్తం పూర్తిగా బాడీ అంతా కూడా పడిపోయి కేవలం తల మాత్రమే కదిలించేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికీ ఎన్నిసార్లు మీ చుట్టూ తిరుగుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. అంటే కనీసం ఇంతకుముందు కనీసం ఇంటికాడికి వెళ్ళేసి కాళ్ళు చేతులు పడిపోయిన మంచం మీద ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి కాలవేళ పడి మొక్కుతున్నా సరే ఈ రోజు వరకు 2 సంవత్సరాలు పూర్తయిన పెన్షన్ ఇవ్వనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. సిగ్గుగా లేదా తెలుగుదేశం నాయకులందరినీ కూడా మేము అడుగుతాం. స్లిప్పులు తీసుకొని కూడా ఈరోజు మావి ధాన్యం కొనడం లేదు, లేకపోతే కొనడం లేదు అని చెప్పేసి వాళ్ళు వస్తే వాళ్ళని బయట మెట్ల మీద కూర్చోబెట్టి మేము కొనేదే లేదు, మాకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పూర్తి చేసినాం అంటే, కేంద్ర ప్రభుత్వమే కాదు మేడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దయతలిచి రైతుల మీద దయతలిచి కొనొచ్చు కదా అని చెప్పేసి మార్కెట్ ద్వారా గత ప్రభుత్వంలో కొన్నారు కదా, మార్కెట్ ద్వారా ఈరోజు కూడా స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వహించి రైతుల్ని కొంచెం ఆదుకోవచ్చు కదా అంటే మాకు అటువంటి ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు పైనుంచి అని చెప్పి అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం చెప్పినారా? ప్రతి ఒక్కటి రైతుకి సంబంధించినది ఎక్కడైనా గిట్టుబాటు ధర లేకపోతే ఒక్కటి కూడా 1 కిలో కూడా వదలకుండా మేము కొంటాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దాని గురించి కదా మాట్లాడాల్సింది. ఎంతసేపు ఉన్నా సరే ఈ మధ్య జెన్జీ లేకపోతే జెన్ ఆల్ఫా కొత్త పిల్లలందరికీ సోషల్ మీడియా అంటే పిచ్చి. మామూలుగా అయితే యంగ్స్టర్స్లో ఒక పిచ్చి ఉంది, సోషల్ మీడియా మీద ఒక మమకారం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వీళ్ళందరికంటే ఎక్కువగా ఎవరికి ఉందంటే మన ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆయన వాళ్ళకి ముందే కెమెరాలు అమరుస్తారు, ఒక 10 కెమెరాలు, షూటింగ్లో కూడా అన్ని కెమెరాలు ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక మైక్ తగిలిస్తారు. ఈయన వెళ్ళేసి స్టవ్ వెలిగించకుండానే కాఫీ పెడతాడు, స్టవ్ వెలిగించకుండానే చేపల పులుసు తయారు చేస్తారు. ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, ఆ విద్య ఏదో మాకు కూడా నేర్పిస్తే మేమందరం కూడా 4 రూపాయలు మిగుల్చుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. గ్యాస్ లేకుండా చేపల పులుసు ఎట్లా చేసినారో చెప్తే మేము అదే చేపల పులుసు రోజు చేసుకొని తింటాం సార్ అని చెప్పి చెప్తాం. ఎందుకంటే బ్రహ్మాండంగా ఇంకా అంతకంటే ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అన్నీ పెంచి పడేసినాడు. నేను వచ్చిన వెంటనే తగ్గిస్తాను. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 8 రూపాయలు తక్కువ. పక్కన ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం 4-5 రూపాయలు తక్కువ. కూటమి ప్రభుత్వం బీజేపీ అధికారం ఉన్నటువంటి ప్రభుత్వాల్లో భాగస్వాములైనటువంటి మన ప్రభుత్వంలో దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్ డీజిల్ ధర. ఇంకా గతంలో నేను వచ్చిన వెంటనే తగ్గిస్తా అన్నారు, ఎందుకు తగ్గించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? దీని గురించి కదా మీరు మాట్లాడాల్సింది, దీని గురించి కదా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సింది. సాక్షి పేపర్లో ఏం వస్తే ఏం రాయకపోతే మీకేంది నాకు అర్థం కావడంలా. మీరు ప్రజలకి మిమ్మల్ని ఎన్నుకున్నదే సూపర్ 6 అమలు చేస్తారని చెప్పి మీరు చెప్పిన మాటని నమ్మకంతో పెద్ద ఆయన ఆఖరి టైమో లేకపోతే ఇంకొకసారి ఆయన మాట చెప్తున్నాడు ఈసారి చేస్తాడేమో అని చెప్పేసి ఆ ప్రజలు వేసినారు. వేసిన తర్వాత వాళ్ళకి కదా మీరు సమాధానం చెప్పాల్సింది. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ఒక్క మీటింగ్లో అయినా సరే, ఇప్పటిదాకా మీరు పెట్టినటువంటి ఒక్క ప్రెస్ మీట్లో అయినా సరే ప్రజల తరపున మాట్లాడినట్టు కానీ రాష్ట్రం తరపున మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీయకుండా, జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయకుండా, జగన్ గారిని తలుచుకోకుండా ఒక్క ప్రెస్ మీటు, ఆఖరికి రాష్ట్రానికి రావాల్సినటువంటి
పెట్టుబడుల గురించి మీటింగ్ పెట్టినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇది చేసినారు, వాళ్ళు అది చేసినారు. మేము అడిగేది ఏంటంటే మీరు పెట్టుబడిని అంటే సంపదని సృష్టిస్తాము అని చెప్పినారు, దాని గురించి మాట్లాడండి. ఇంకా 2 సంవత్సరాలు అయినా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిని, నా అంత రాజకీయ అనుభవం ఎవరికి లేదని చెప్తూ ఉంటారు కదా. మరి అంత రాజకీయ అనుభవాన్ని దానికి ఉపయోగించమని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాం. మా నియోజకవర్గం వరకు వస్తే సీనియర్ మోస్ట్ మంత్రి, దాదాపు 6